ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను. బట్టలు ఊడతీసి నిలబెడతా అంటూ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రేపు మేము అధికారంలోకి వస్తాం. టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టి వారు చెప్పినట్లు చేసిన అధికారులను, అటువంటి నాయకులను కూడా వదిలిపెట్టమంటూ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో ఈరోజు ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిశారు. ఆయనతో జగన్ ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి. టీడీపీ నేతలకు కాదన్నారు. వారు చెప్పినట్లు చేసి అన్యాయం చేస్తే బాగోదన్నారు. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులందరినీ బట్టలూడదీసి నిలబెడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రిటైర్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తామన్నారు. చంద్రబాబు నాయుడు వంశీని టార్గెట్ చేశాడని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈరోజు ఆయన విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారని ఆరోపించారు. అందుకే కేసును రీఓపెన్ చేశారని అన్నారు. ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చాలని అన్నారు. కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఉన్నారు. జగన్ రాకతో జైలు ప్రాంగణం వద్ద కోలాహలంగా మారింది.